యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనము, 10వ వచనము ఈరోజు మనం విందాము. ఇది మెసేజ్ నంబర్ 3. ఇది మూడో వర్తమానము. ఒకవేళ మీరు యోహాను రాసిన 3వ పత్రిక గ్రంథం అంతా వినాలనుకుంటే గనక, ముందు చెప్పినటువంటి 2 మెసేజెస్ కూడా మీరు వింటే, ఈరోజు నేను చెప్పబోయేది మూడో మెసేజ్ గాబట్టి, మీకు చక్కగా అర్థమవుతా ఉంది. ఈ పత్రిక ఎవరికి రాసాడో నేను చెప్పాను. గాయు అనేటువంటి వ్యక్తికి ఈ పత్రిక రాసాడు. మొదటి వచనంలో ఉంది. గాయు ఎలాంటి వ్యక్తి అనేటువంటిది నేను లాస్ట్ మెసేజ్‌లో మాట్లాడాను. ఈ పత్రిక మొత్తము ముగ్గురు వ్యక్తుల మీద నడుస్తా ఉంది. మొదటి వ్యక్తి గాయుని మనము మొదటి వచనంలో చూసాము. రెండో వ్యక్తి దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి మనం 9వ వచనంలో చూస్తాము. మూడవ వ్యక్తి 12వ వచనంలో ఉన్నాడు. దేమేత్రి అనేటువంటి వ్యక్తి మూడో వ్యక్తి. ఈ 3 వ్యక్తుల మీద మరి నేను మెసేజ్‌ని యాంకర్ చేసి తీసుకువెళ్తానని చెప్పాను. మొదటి వ్యక్తి గురించి మనము ఆల్రెడీ విన్నాము. ఒక నిజమైన విశ్వాసిగా, ఒక నిజమైనటువంటి సేవకుడుగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనము గాయు యొక్క జీవితాన్ని చూసాము. గాయు జీవితము ఒక మంచి మాదిరి జీవితం మనందరము వెంబడించటానికి. మనము వెంబడించటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే, నేను 7 కారణాలు చెప్పాను. గాయు ఎందుకు మనకు మాదిరో లాస్ట్ మెసేజ్‌లో 7 రీజన్స్ చెప్పాను. ఆ 7 రీజన్స్ దయచేసి మీరు మెసేజ్ అంతా వింటే మీకు అర్థమవుతది. మొట్టమొదట అతడు అనేకుల ప్రేమను సంపాదించుకున్నాడు. ప్రాముఖ్యంగా అపోస్తలుడి యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. ది ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ నేనేం చెప్పానంటే, అతడు ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు. ఆత్మలో వర్ధిల్లటము అంటే ఏంటంటే, నేను మరలా లాస్ట్ మెసేజ్‌లో చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే, తన హృదయము అంతా, తన మనస్సంతా గూడా దేవుని మీద పెట్టుకొని, దేవుని వైపుకు తీసుకుంటూ, దేవుని వైపే నడవటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు, ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడు. తను ప్రార్థనాపరుడు. ఆత్మలో వర్ధిల్లిన వాడు దేవుడి సంకల్పం విషయంలో ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రార్థన ఎక్కువ చేస్తా ఉంటాడు. వాక్యము చదువుకుంటూ ఉంటాడు. సహవాసంలో ఉంటాడు. సంఘంలో ఉంటాడు. దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. ఈ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి. అది రెండవ పాయింట్‌గా నేను చూపించాను. సో, సహోదరుల ప్రేమను పొందిన వ్యక్తి. అందరూ ప్రేమిస్తున్నారు ఆయన్ని. చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇష్టుడు, ప్రియుడుగా ఉన్నాడు అని చెప్పాను. రెండవది అతను ఆత్మలో వర్ధిల్లినటువంటి వాడుగా చూసాం. మూడోది అతను సత్య ప్రవర్తన కలిగినవాడు. సత్యమును అనుసరించి ప్రవర్తించాడు. సత్యము తెలియటం వేరు, సత్యమును అనుసరించి ప్రవర్తించటం వేరు. సత్యము తెలియటం అంటే చాలా మందికి తెలుసు. సాతానుకు కూడా తెలుసు దేవుడు దేవుడేనని. సత్యమును అనుసరించి నడవడు. వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు. సత్యమును అనుసరించి నడవటము, సత్యమును అనుసరించి ప్రవర్తించటం అంటే అర్థమేంటంటే, నీకు తెలిసిన సువార్తను, నీకు తెలిసిన దేవుడిని వెంబడించి, ఆయనకు విధేయత చూపించి నడిచేటువంటి జీవితం కలిగిన వాడు గాయు. అది మూడవ లక్షణం. నాలుగవ లక్షణము మనం ఏం చెప్పాము? ఆతిథ్యము ఇచ్చినవాడు. ఆతిథ్యము హాస్పిటాలిటీ అంటాం గదా మనం. మన ఇంటికి దేవుని సేవకులను పిలవటం గానీ, లేకపోతే దేవుని బిడ్డలను పిలవటం గానీ, మన ఇంటికి పిలిచి వాళ్ళను జాగ్రత్తగా అంటే దేవుని సంకల్పంలోనే భాగము. ఎందుకు అదంతా చేస్తున్నామంటే, దేవుని సంకల్పం చేయటానికి వాళ్ళొచ్చారు గాబట్టి, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చిన వాడిగా మనము చూసాం. ఆతిథ్యం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? మిషనరీస్‌ని సపోర్ట్ జేసాడు. మిషనరీస్‌ని ఎందుకు సపోర్ట్ జేసాడు? ఎందుకు సపోర్ట్ జేసాడంటే, దేవుని సువార్త అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. అనేక మంది దేవుని తెలియని ప్రజలు దేవుడిని తెలుసుకోవాలి. మిషనరీస్‌ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గాయుగా మనము చూసాము. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది. ప్రాముఖ్యమైన లాస్ట్ లాస్ట్ బట్ వన్ ఏంటది? అతను సువార్తకు నిలబడ్డాడు. సువార్తను ముందుకు తీసుకెళ్ళటానికి ఏమనుంది? మనం 8వ వచనంలో ఉంది గదా! సహాయకులమౌనట్టు అనే మాటుంది. దానికి జతపనివాడు అనే మాట ఉంది గదా! అంటే సువార్తలో జతపనివాడిగా ఉన్నాడు. ఎళ్ళలేదు గానీ, వెళ్ళిన వాళ్ళని పంపించటానికి ఇష్టపడినటువంటి వాడు, పంపించినటువంటి వాడు కాబట్టి, మన జీవితానికి ఒక మంచి మాదిరి. ఆఖరిగా దేవుడిని ప్రేమించిన వాడు అని గూడా నేను ఏడో పాయింట్ చెప్పాను. దేవుడిని ప్రేమించాడు. దేవుడిని ప్రేమించాడు గాబట్టి ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా చేయగలిగాడనమాట. కాబట్టి గాయు జీవితము మనకు అందరికీ మంచి మాదిరి. నేనెలా ఉండాలి? మీరెలా ఉండాలి? మనుషులు మనల్ని ప్రేమించాలా వద్దా?
ప్రేమించాలా వద్దా? నిన్ను ప్రేమించాలి మనుషులు. దేవుని బిడ్డలు నిన్ను ప్రేమించాలి. ఆత్మలో వర్ధిల్లాలా వద్దా మనం? సత్యంలో నడవాలా వద్దా? ఆతిథ్యం ఇవ్వాలా వద్దా? మిషనరీస్‌ని సపోర్ట్ చేయాలా వద్దా? ఆ! సువార్తలో మనము జత పనివారం అవ్వాలా వద్దా? దేవుడిని ప్రేమించాలా వద్దా? సో, ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి గాయి గురించి దేవుడు ఒక పత్రిక రాయించి, ఆ పత్రికను దేవుడి వాక్యంలో భద్రం చేయించాడంటే అర్థం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ మనకి. లేకపోతే దేవుని వాక్యంలో ఈ గ్రంథం ఉంది గదా! దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ ముందు మంచిని పెడుతున్నాను. ఈ మంచిని చూడండి. చూసి ఈ మంచిని మీరు వెంబడించండి. దేవుడు కొన్నిసార్లు కీడు చేసేటువంటి వాళ్ళను గూడా మన ముందు పెడతాడు. ఏం చెప్తాడు కీడు చేసే వాళ్ళని మన ముందు పెట్టి? వాళ్ళలా ఉండొద్దు. మంచి చేసేవాళ్ళను, మేలు చేసేవాళ్ళను మన ముందు పెట్టి ఏమని చెప్తాడు? మీరు వీళ్ళలాగా ఉండండి. కీడు చేసేవాళ్ళను కూడా మన ముందు పెట్టి ఏమంటాడంటే వీళ్ళలాగా మీరు ఉండొద్దు. ఇది ఎక్కడన్నా ఉందా? చూడండి మీరు 11వ వచనం చదవండి. 11వ వచనంలో ఏముంది? ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు గదా! మేలు చేసినవాడు దేవుని సంబంధి. కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాదు. అంటే ఏంటి? ఈ 2 ఏంటి? 2 ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పెట్టి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు. పైన ఏమన్నాడు అంతేకాదు, చెడు కార్యం కాక మంచి కార్యమును అనుసరించుము అన్నాడు. అంటే అర్థం ఏంటి? చెడు కార్యమును అనుసరించొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? మంచి కార్యమును అనుసరించు అని చెప్తున్నాడు. సో, అంటే ఇక్కడ మాట్లాడుతూ యోహాను కూడా ఏం చెప్తున్నాడంటే గాయు నేను నీకు చెప్తుంది నీకు అర్థమవుతుంది. మంచి చేసే వాళ్ళను, మంచిని నువ్వు గూడా వెంబడించు. ఆయన కూడా చెప్తున్నాడు. కానీ మన మధ్యలో ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రెండో వ్యక్తి 9, 10 వచనాల్లో ఉన్నాడు గదా! ఈ 9, 10 వచనాల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు దియోత్రెఫే. దియోత్రెఫే మంచి వ్యక్తి కాదు. ఇప్పటిదాకా ఎవరి గురించి చూసాం మనం? గాయి గురించి చూసాం గదా! గాయి 7 లక్షణాలు చెప్పాను. చాలా మంచివాడు అని చెప్పాను. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూపిస్తున్నాడు మనకి. ఆ రెండో వ్యక్తి ఎలాంటి వాడు? మంచివాడు కాదు. మంచివాడు కాదు అని నేనెందుకు చెప్పటం? 9, 10 నేనే చదువుతాను. మీరే చెప్పండి మంచివాడో కాదో? 9వ వచనం, 10వ వచనం చదువుతాను. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు. మమ్మును అంటే మీరందరూ తెలుసు కదా! ఎవరు రాస్తుంది? యోహాను రాస్తున్నాడు. యోహాను రాస్తూ ఏమంటున్నాడు? వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. మనము వాడు అనే మాట మీరు పుల్పిట్‌లో నుంచి వాడకండి పాస్టర్ గారు. వాడు బాగోదు. వారు అనండి. వాడు అని అనకండి అని మీరెప్పుడు అనకండి నాతో. పర్వాలేదు. ఎందుకంటే వాడు అని దేవుని వాక్యము చెప్తుంది. అంటే తెలుగు ట్రాన్స్‌లేషన్ గదా! దాన్ని మీరు అంత సీరియస్‌గా తీసుకోవద్దు పాస్టర్ గారు. పర్వాలేదు. మీకెలా తెలుసు ఈ వ్యక్తి మంచివాడు కాదని? మంచివాడేనా ఈ వ్యక్తి? మీకెలా తెలుసు ఈ వ్యక్తి మంచివాడు కాదని? ఏం జేశాడు?
ఇప్పుడు ఒక వ్యక్తి వేరే వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడంటే మంచివాడు కాదా? ఏమనుంది అక్కడ? చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి మంచివాడు గదా! ఇతనితో ప్రాబ్లమ్ ఏంటి? ఇతని ప్రాబ్లము ఏంటి? ఇతను సంఘంలో ఉన్నాడు. ఎ నాయకత్వము సంఘ నాయకత్వపు రోల్‌లో గూడా ఉన్నాడు. లీడర్‌షిప్ రోల్‌లో ఉన్నాడు. సంఘాన్ని నడిపించేటువంటి నాయకత్వం బాధ్యతల్లో ఉన్నాడు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నాడని మనకెలా తెలుసు? మనకెలా తెలుసంటే సంఘం మీద ఇతనికి కొంత పట్టు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది గదా! సంఘం మీద పట్టు అంటే కొంత కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కంట్రోల్ చేయగలుగుతున్నాడు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. రెసిస్ట్ చేయగలుగుతున్నాడు, కుదరదు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? కంట్రోల్ కూడా చేస్తున్నాడు. ఎవరైనా గూడా మీరు గనక ఎవరినైనా మీ ఇంటికి రానిచ్చారంటే మీ సంగతి చెప్తాను. రానిచ్చారని సంగతి చెప్తానని చెప్పినా గూడా ఒకవేళ రానిచ్చారనుకోండి, వాళ్ళనేం చెప్తున్నాడు? మీరు చర్చికి రావటానికి వీల్లేదని చెప్తున్నాడు. ఇదేంటి ఇలా చేస్తావు? నేను యోహాను గారితో చెప్తానన్నాను. లేపోతే అపోస్తలులు చెప్తానన్నారనుకోండి. అపోస్తలులెవరు? వాళ్ళెవరు నాకు చెప్పటానికి? అసలు నేనెవరిని లెక్క చేయను. నేనెవరి మాట వినను. ఎవరైనా నా మాటే వినాల్సిందే. నేనెవరి మాట వినను అన్నాడనుకోండి. నిజానికి అలానే ఉంది గదా! ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంది? ఇతని యాటిట్యూడ్ అలానే ఉంది. అలానే ఉంది. చూడండి, మనము లీడర్‌షిప్ ప్రత్యేకంగా సంఘ నాయకత్వం గురించి దేవుని వాక్యం చాలా చెప్తుంది. సంఘాన్ని నడిపించేటువంటి నాయకులు ఎలా ఉండాలి? వాళ్ళ జీవితం ఎలా ఉండాలి? వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి? వాళ్ళ మాటలు ఎలా ఉండాలి? వాళ్ళ కుటుంబం ఎలా ఉండాలి? అన్నీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నేను మొదటి తిమోతి చెప్పినప్పుడు చెప్పాను, 3వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను, 1టి అధ్యాయము. సో, వాళ్ళు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిదేంటంటే, సాత్వికుడు అయ్యుండాలి. సాత్వికత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సేవకుడికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, దయగల మనసు, సాత్వికమైనటువంటి మనసు. నిజానికి తగ్గించుకునేటువంటి మనసు. తనను తాను పూర్తిగా తగ్గించుకునేటువంటి మనసు దేవుడు నాయకులకిచ్చాడు. ఎందుకంటే, సంఘము అనే మాట ఉంది గదా! మీరు 9వ వచనంలో చదివారా? 9వ వచనంలో ఏముంది? సంఘం అనే మాట ఉందా? ఉందా సంఘం అనే మాట? ఆ! 10వ వచనంలో గూడా ఉందా సంఘము? ఉంది గదా! సంఘము. సో, సంఘము ఏంటి? నేను జెప్తాను. సంఘము దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధుల సమూహము. పరిశుద్ధుల సమూహము ఎలా అయిందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి పరిశుద్ధుల సమూహము సంఘము. సో, సంఘములో ఉన్నవారు దేవుని పిల్లలు, దేవుని మంద. దేవుడు తన కుమారుడి యొక్క రక్తము ద్వారా సంపాదించుకున్నటువంటి ఆయన మంద. ఆయనకి సంబంధించినటువంటి సంఘము దేవుడిది. సంఘము నాది కాదు, సంఘం మీది కాదు. ఒకవేళ ఎవరైనా కూడా సంఘము నాది, ఇది నా సంఘము, నేను స్థాపించిన సంఘము, లేకపోతే మా తాతగారు స్థాపించిన సంఘము, మా నాన్న స్థాపించిన సంఘము, నేను నడిపిస్తున్నాను, ఇది నా సంఘమే, ఈ సంఘం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను, అసలు ఈ సంఘం గురించి మీరు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, అలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి. అర్థం ఏంటంటే అసలు వాళ్ళకి సంఘం అంటే ఏంటో కూడా తెలీదు. సంఘము నువ్వు స్థాపించటం ఏంటి? సంఘము నువ్వు కట్టడం ఏంటి? నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాటిన వాడిది ఏం లేదు, నీళ్లు పోసిన వాడిది ఏం లేదు. వాళ్ళ జీతం దేవుడు వాళ్ళకిస్తాడు. వీళ్ళిద్దరు జీతగాళ్ళు మాత్రం. నేను గూడా దేవుని జీతగాడిని మాత్రమే. నా జీతం దేవుడు నాకిస్తాడు. సంఘం నాది కాదు. సంఘం మీది కాదు. సంఘం ఎవరిది కాదు. సంఘము తన కుమారుడి యొక్క రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన. ఆయనది సంఘము. సో, ఆ సంఘాన్ని నడిపించేటువంటి నాయకులు ఎలా ఉండాలని దేవుని కుమారుడు కోరుకుంటున్నాడు? దేవుడి కుమారుడే తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి, ఆ సంఘాన్ని నడిపించే నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? తండ్రి అయిన దేవుడు ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? కుమారుడైన దేవుడు ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎలాంటి లక్షణాలు ఆ నాయకులకు ఉండాలని కోరుకుంటాడు? ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? ఆన్సర్ ఈస్ చాలా సింపుల్. వాళ్ళు లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఎలా ఉన్నాడో, తన కుమారుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలని కోరుకుంటాడు. ఆయన కుమారుడు ఎలా ఉంటాడు? ఆయన లీడరు. లార్డ్ జీసస్ క్రైస్ట్ నాయకుడు. ఆయన నాయకత్వపు స్టైల్ ఏంటి?
ఆయన నాయకత్వపు స్టైలు ఏంటో ఆయనే చెప్పాడు. చాలా సార్లు చెప్పాడు. ఆయన చూపించాడు గూడా. ఆయన భూమి మీద ఉన్నంత కాలము మనము ఒక వ్యక్తి మందను ఎలా కాయాలి అని తెలియకపోతే గనక మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ తప్ప ఇంకెవరు మనకు ఆన్సర్ చెప్పరు దీనికి. సో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీకు తెలుసు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా ఆయన దగ్గరికొచ్చి నమస్కారం చేసి, ప్రభువా మరి నీ రాజ్యంలో మా పిల్లలిద్దరూ చెరొక వైపు కూర్చోవడానికి సహాయం చేయమన్నప్పుడు, ఆయన నా తండ్రి ఎవరికి సిద్ధపరిచాడో అది వారికి దొరుకుతదని అన్నాడు. 20వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలుసు. మీలో అలాగుండకూడదు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. సో, సంఘ నాయకుడికి ఉండాల్సినటువంటి ఇప్పుడు అక్కడ 2 మాటలున్నాయి నిజంగా చెప్పాలంటే. గొప్పవాడై ఉండగోరును అనే మాట ఉంది కదా! ఏమనుంది? మీలో ఎవడు గొప్పవాడై ఉండాలి. తర్వాత 27వ వచనంలో మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును. ముఖ్యుడు, గొప్పవాడు ఎవరైనా కూడా నేను లీడర్‌గా ఉండాలి, చర్చ్‌లో సంఘాన్ని నడిపించాలి, నాయకత్వం కలిగి ఉండాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఏం లక్షణం ఉండాలి? పరిచర్య చేసేవాడు. మనుషులను కాళ్ళ దగ్గర పెట్టుకునేవాడు కాదు. మనుషుల కాళ్ళ దగ్గరికెళ్ళేవాడు అవ్వాలి. మనుషుల పాదాల దగ్గరికెళ్ళేవాడు అవ్వాలి. వాడు పరిచారకుడు కాకుండా ఎలా నాయకుడు అవుతాడు? ఇక్కడ సంఘాన్ని నడిపించే నాయకత్వంలో గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తి మాత్రమే అందుకే అంటాడు మీలో ఎవడైనా ముఖ్యంగా ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చూడండి ఆయన మళ్ళీ నన్ను చూడమంటున్నాడు. ఆయన్ని చూడమంటున్నాడు. ఆయన ఏమంటాడంటే రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను. చూడండి నిజమైన నాయకుడు, సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు ఎలా ఉండాలో తెలుసా? వేరే వాళ్ళ కోసం బ్రతకాలి. వేరే వాళ్ళకు దాసుడిగా బ్రతకాలి. వేరే వాళ్ళకు పరిచారకుడిగా బ్రతకాలి. వేరే వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళాలి. వేరే వాళ్ళ మంచి కోరుకోవాలి. వేరే వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణం పెట్టాలి. ప్రభువు ఏమన్నాడు? తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడం కన్నా మించిన ప్రేమ లేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండాలనుకోండి. మనము డిక్టేటర్‌షిప్ కాదు లీడర్‌షిప్. చర్చ్ లీడర్‌షిప్ ఈజ్ నాట్ డిక్టేటర్‌షిప్. అంటే నేను ఒక్కడినే ఉండాలి. ఇంకెవరు ఉండకూడదు. నేను చెప్పిందే సంఘంలో జరగాలి. నేనే నిర్ణయాలు తీసుకుంటాను. ఎవరు అలా లేదు న్యూ టెస్టమెంట్‌లో చర్చ్ ఎక్కడ గూడా. ప్రభువు శిష్యుల పాదాలు కడిగాడా లేదా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగిన రోజు ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి? యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. పరిచారకుడుగా, ఆయన సేవకుడుగా, దాసుడుగా ఆయన అయ్యాడు గదా! 13వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 14వ వచనం ఆయన అంటాడు, కాబట్టి ప్రభువును బోధకుడైనను నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. మాదిరిగా అంటే అర్థం ఏంటి? ఫాలో అవ్వటానికి. ఆయనను వెంబడించటానికి. ఆయనను వెంబడించడానికి నన్ను చూడండి. నన్ను వెంబడించండి. నిజమైన లీడర్‌షిప్ అంటే ఏంటో నా దగ్గర నుంచి నేర్చుకోండి. లీడర్ ఎవరంటే మీలో అందరికన్నా ఆఖరిగా ఉంటాను అని ఎవరంటాడో అతనే లీడర్. నేను ముందు నిలబడతాను. అందరికన్నా నాకు ముందు స్థానం ఇవ్వండి అన్నవాడు లీడర్ పనికిరాడు చర్చ్‌కి. చర్చిలో లీడర్‌గా ఎవరుండాలో తెలుసా? అందరికన్నా ఆఖరుంటాను అన్నాడనుకోండి. అతను లీడర్‌గా పనికొస్తాడు. ఎందుకంటే తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు కాబట్టి. దేవుడు తన సంఘాన్ని ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల్లో పెట్టడండి. కొంతమంది స్థానిక సంఘాలను హైజాక్ చేస్తారు. అది నిజం. నిజానికి ఇతను కూడా అదే చేశాడు. ఏం చేశాడు? నిర్బంధించాడు సంఘాన్ని. ఎత్తుకొని పోవాలని, నిర్బంధించాలని ప్రయత్నం చేశాడు. నేను దియోత్రెఫే లక్షణాలు చెప్తాను. ఇప్పుడు ఒక 4 లక్షణాలు చెప్తాను. దియోత్రెఫే లక్షణాలు మీరు వింటున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా సంఘాలు కూడా ఇలానే ఉన్నాయి. ఒక వ్యక్తి చేతుల్లో లేవు గానీ, ఒక కుటుంబం చేతుల్లో ఉన్నాయి. ఆయన, ఆయన భార్య, ఆయన పిల్లలు,
ఆయన మనవళ్ళు, ఆయన మనవరాళ్ళు. వాళ్ళకి నాయకత్వం ప్రాముఖ్యము. అది వాళ్ళ చర్చి. ఎవరు దగ్గరికి రాకూడదు. వాళ్ళేం చెప్తే అదే జరుగుతది. వీళ్ళందరికీ ఆశ్చర్యమైనటువంటి విషయం ప్రభువు రాకడలో చెప్తాడు వీళ్ళందరికీ. వీళ్ళందరికీ ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇదసలు చర్చే కాదంటాడు. ఆ రోజు తెలుస్తది. అదేంటి మేము 3 తరాల నుంచి, 4 తరాల నుంచి, 5 తరాల నుంచి మేము చర్చ్ చేసాము. ఆయన అంటాడు, "నువ్వెప్పుడు న్యూ టెస్టమెంట్ చదవలేదా? కొత్త నిబంధన గ్రంథం నువ్వు చదవలేదా? కొత్త నిబంధన గ్రంథంలో నాయకత్వం ఎలా ఉండాలో నీకు తెలీదా? సంఘాన్ని ఒక కుటుంబం నడిపిస్తదా? అలా ఉందా న్యూ టెస్టమెంట్‌లో ఎక్కడైనా?" సో, యోత్రేఫే వైఫ్ గురించి, పిల్లల గురించి మనకు తెలీదింక. ఇక్కడ ఆ డిస్కషన్ ఏం లేదు మనకి. సో, ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొనే మనం మాట్లాడుతున్నాము. లేనిది సైలెంట్‌గా ఉంది కాబట్టి మనం మాట్లాడటానికి అధికారం లేదు. మనకేం లేదు. బట్ నేను కంటెంపరరీగా చెప్తున్నాను. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబాల కంట్రోల్‌లోకి ఎళ్ళిపోయినియి. కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళే నడిపిస్తారు. ఇంకెవరిని రానివ్వరు. ఇంకెవరు పుల్పిట్‌లో కూడా కనిపించరు. ఎవరైనా కనిపించినా కూడా మాక్సిమం దేనికి కనిపిస్తారంటే అనౌన్స్‌మెంట్లు చేయటానికో, లేకపోతే ఆరాధన నడిపించడానికో కనిపిస్తారు గానీ, మిగిలిన దానికి అసలు పుల్పిట్‌లో కనిపించరు. కుదిరితే నిజానికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ కుటుంబంలో నుంచే మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆ కుటుంబంలో నుంచే పాటలు పాడతారు. ఆ కుటుంబంలో నుంచే వాక్యం చెప్తారు. ఆ కుటుంబంలో నుంచే కానుకలు పడతారు. ఆ కుటుంబమే. ఇంక మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏమాత్రము అవకాశము ఇవ్వరనమాట. ఇవ్వకుండా సంఘాలను నిజంగానే నిర్బంధించేసారీళ్ళు. అలాంటిదే ఈ వ్యక్తి కూడా చేశాడు. దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి కూడా చేశాడు. చూడండి ఇతనికి 4 లక్షణాలున్నాయి. ఇవి అంటే అతని జీవితం చూసి మనం చేయకూడని. చూసి ఓహ్! ఇది ఇతని జీవితంలో ఇదుంది. మనకది ఉండకూడదు. మనం 7 లక్షణాలు విన్నాము. గాయు జీవితం చూసి. ఆ లక్షణాలు మనకు కావాలి. అవి మన జీవితంలో సంపాదించుకోవాలి. ఈ 4 లక్షణాలున్నాయి ఇతను. ఈ 4 కూడా మంచి లక్షణాలు కాదు. ఈ 4 లక్షణాలని మనం చూద్దాం దియోత్రెఫే. మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతనంటే స్వీయ ప్రేమ అంటామా? సెల్ఫ్ లవ్ అంటే తనంటే తనకి చాలా ఇష్టం. అమితమైన ఇష్టం. విపరీతమైన ఇష్టం తనంటే తనకి. దాన్ని మనము తనను తాను ప్రేమించుకోవటం అనండి. స్వయం ప్రేమ, స్వీయ ప్రేమ మీరు ఏమైనా అనండి. తనకి తనంటే చాలా ఇష్టం. ఈ సెల్ఫ్ లవ్ ఇది హృదయం సంబంధించిన ప్రాబ్లమ్. ఇది దేనికి సంబంధించిన ప్రాబ్లము? హృదయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్. అంటే తనను తాను ఎంత ప్రేమించుకుంటాడంటే, ఈ సృష్టి అంతా ఉంది తన కోసమే. తన చుట్టూ అందరూ ఉంది గూడా తన కోసమే. అందరూ తన కోసమే ఉన్నారు. తనొక్కడు కేంద్రంగా ఉన్నాడు. ఈ ఈ ఈ సృష్టి మొత్తానికి తనొక్కడు కేంద్రము. తన చుట్టూ మిగిలిందంతా తిరుగుతుందనమాట. అలాంటి వ్యక్తిని మనం ఏమంటామంటే ఈస్ ఎ సెల్ఫ్ లవింగ్ గై ఆర్ సెల్ఫ్ లవింగ్ పర్సన్. తనంతట తాను తనకు పిచ్చనమాట. నా అంత తెలివిగల్లోడు లేడు. నా అంత జ్ఞానవంతుడు లేడు. నా అంత వివేకవంతుడు లేడు. నా అంత మంచిగా చేయగలిగిన వాడు లేడు. అసలు నీకేం తెలీదు. మీకెవరికీ ఏం తెలీదు. నేనెవరో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. మనకెలా తెలుసు? సెల్ఫ్ లవ్ అనేటువంటి నేను మరలా చెప్తున్నాను. ఇది హృదయానికి సంబంధించినటువంటిది. నేను ఫస్ట్ జాన్ చెప్పాను. సెకండ్ జాన్ చెప్పాను. యోహాను రాసిన మొదటి పత్రిక అంతా చెప్పొచ్చాను. యోహాను రాసిన రెండవ పత్రిక చెప్పొచ్చాను. ఇప్పుడు మూడో పత్రిక చెప్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతాను. నిజంగా లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకున్న వ్యక్తికి ఏముంటది తన హృదయం నిండా? ప్రేముంటది. కానీ ఆ ప్రేమ ఎటువైపు ఉంటది? 2 డైరెక్షన్స్‌లో ఉంటది. ఒకటి దేవుడిని ప్రేమిస్తాడు. విపరీతంగా ప్రేమిస్తాడు. ఒక డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్. రెండో డైరెక్షన్ హారిజాంటల్ డైరెక్షన్. అదేంటంటే మనుషులను ప్రేమిస్తాడు. సెల్ఫ్ లవ్ ఎక్కడుంది? అసలు సెల్ఫ్ లవ్ ఎక్కడి నుంచొచ్చింది? అంటే తనను తాను ప్రేమించుకొని, తనను తాను గొప్పగా చూసుకొని, గొప్పగా ఊహించుకునేదేమి లేదు. అసలు అలాంటిదేమి లేదు. ఎందుకో తెలుసా అండి? మనము అవసరమైతే మన ప్రాణమే పెట్టమని దేవుడు చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళ కోసం బ్రతికేదే క్రీస్తు ప్రేమ అన్నప్పుడు, అలాంటి త్యాగపూరితమైన ప్రేమ గురించి మనం నేర్చుకొనొచ్చి, అంతా బయటకొచ్చిన తర్వాత, మనం గనక నన్ను నేనే ప్రేమించుకుంటానన్నాననుకోండి. అంటే ఇతనికి సువార్త తెలుసా? గాస్పెల్ తెలుసా? దేవుడు తెలుసా ఇతనికి? స్వీయ ప్రేమ అంటే సెల్ఫ్ లవ్ అనేటువంటిది ఇతనికి సీరియస్ హార్ట్ ఇష్యూ ఉందండి ఇతనికి. హృదయానికి సంబంధించినటువంటిది.
తన హృదయంలో దేవుని మీద ప్రేమ లేదు. తన హృదయంలో తన సహోదరుల మీద ప్రేమ లేదు. తన సహోదరుల మీద ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ లేదు. తన హృదయం అంతా దేనితో నిండిందంటే తనతోనే నిండింది. తనను తాను ఆరాధించుకునేవాడు, తనను తాను ప్రేమించుకునేవాడు, తనను తాను గొప్ప చేసుకునేవాడు. ఇలాంటి వాడు తప్పకుండా నాశనమైపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నాయకత్వపు రోల్ ఉన్నటువంటి వాడు ఎవ్వరైనా పడిపోతారు. ఎవ్వరైనా నాశనమైపోతారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్‌లో. నేను బోలెడన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేయగలను. కానీ మీరు ఇతన్ని అర్థం చేసుకుంటే గనక ఇతనికున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే తనంటే తనకు చాలా ఇష్టం. తన చుట్టూ తను గీత గీసుకుంటాడు. ఆ గీత ఎవరైనా తాకారనుకోండి ఊరుకోడు. నా దగ్గరికి రావటానికి వీల్లేదు. నేను జేసింది మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. నేనేం జెప్పానంటే అదే ఫైనల్. చేశారా? చేయండి. లేకపోతే మిమ్మల్ని బయటేసేస్తాను. బయటేయటానికి వీళ్ళేమన్నా ఆయన ప్రాపర్టీయా ఏంటి? దేవుని కుమారుడు రక్తమిచ్చి సంపాదించుకున్న మందని ఈయన బయటేసేదేంటి? ఇతన్ని కన్ఫ్రంట్ చేయాలి. చూడండి మనమేమనుకుంటామంటే, పాస్టర్ గారు ఆ చర్చ్ ఎలా పోతే మనకెందుకు? ఆ పాస్టర్ ఎలా జేసుకుంటే మనకెందుకు? మన పని మనం జేసుకుంటూ ఎళ్దాం పాస్టర్ గారు. కానీ అపోస్తలుడి మనసు అలా లేదు. అపోస్తలుడి మనసు అలా ఉందా? అంటే ఒక సంఘము పాడైపోతుందని చూసినప్పుడు ముందుకెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు అని మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు. మనము సహజంగా ఏమంటామంటే మనకెందుకులెండి వాళ్ళ చర్చ్‌లో ఏమైతే ఆళ్ళు ఎలా జేసుకుంటే మనకెందుకు వాళ్ళదేదో ఆళ్ళు జేసుకుంటారు వదిలేద్దాం మనం. కానీ అపోస్తలుడైన యోహాను మాత్రం విడిచిపెట్టట్లేదు. ప్రాబ్లమ్ అని చూపిస్తున్నాడు మనకి. చూపిస్తూ గాయికి చెప్తున్నాడు. గాయికి రాస్తున్నాడు. చాలామంది ఏమంటారంటే అలాగే దియోత్రెఫ్ ఇద్దరు ఒకే చర్చి అని కొంతమంది అంటారు. కొంతమంది దియోత్రెఫే, గాయు 2 చర్చెస్ ఒకే చోట ఉండుంటే పక్కన దగ్గరలో. సో, ఈ చర్చ్‌లో ఇది జరుగుతుంది. దియోత్రెఫే వాళ్ళ చర్చ్‌లో, గాయు వాళ్ళ చర్చ్‌లో ఇది జరుగుతుంది అనేటువంటిది కొంతమంది అంటారు. ఎగ్జాక్ట్‌గా మనకు తెలీదు. ఆ డీటెయిల్స్ మన దగ్గర లేవు గానీ, బట్ వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళైతే తెలిసిన వాళ్ళే వీళ్ళు. దియోత్రెఫెను, గాయు వీళ్ళిద్దరు తెలిసినోళ్ళు. లేకపోతే పేరు మెన్షన్ చేసి డైరెక్ట్‌గా అలా రాస్తున్నాడు కదా! రాస్తున్నాడు కాబట్టి తెలిసినటువంటి. సో, మొట్టమొదటి ప్రశ్న పాస్టర్ గారు అసలు ఇతని హార్ట్‌లో సెల్ఫ్ లవ్ ఉందని మీకెలా కనపడింది? ఇతను తనను తాను ప్రేమించుకునేవాడని మీరు ఎక్కడ చూసారు? టెక్స్ట్‌లో చూపించండి అని. చూడండి 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అంటే యోహాను రాసాడంట. ఒక విషయం రాసాడంట. ఒక సంగతి రాసాను, ఒక విషయం రాసాను. అంటే ఒక లెటర్ రాసాడు అంటే అర్థము ప్రాబబ్లీ లెటరే అయి ఉంటది గదా! రాసాడు అంటే అర్థము లెటరే అయి ఉంటది. ఆ లెటర్ రాసాడు. ఆ లెటరు ఏంటి అనే డిస్కషన్‌లోకి మనం వెళ్ళొద్దు. కొంతమంది ఆ లెటర్ ఏంటంటే యోహాను రాసిన రెండవ పత్రిక అంటారు. కొంతమంది ఏమంటారంటే మిషనరీస్‌ని పంపించినప్పుడు, సువార్థికులను పంపించినప్పుడు వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చాడు యోహాను. వాళ్ళు ఆ లెటర్ తీసుకొని దియోత్రెఫే దగ్గరికెళ్లారు. ఎళ్ళినప్పుడు ఆ లెటర్‌ని పట్టించుకోలేదు. వాళ్ళని గూడా ఆయన దగ్గరికి తీసుకోలేదు. ఆ లెటర్‌లో ఏముందో మనకు తెలీదు. అది మిషనరీస్‌ని పంపించి వీళ్ళని మీరు రిసీవ్ చేసుకోండి అని రాసిన లెటర్ అయ్యుండొచ్చు అనంటారు. చాలామంది దైవజనులు ఏమంటారంటే, ఆ రాసిన లెటరు ఇంతకుముందు సంఘానికి రాసిన లెటరు. యోహాను రాసిన రెండో పత్రికే. దాని గురించే మాట్లాడుతున్నాడని అంటాడు. మనకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఈ 2 సినారియోస్‌లో ఏంటి అనేటువంటిది తెలీదు. మనకది ఇంపార్టెంట్ పాయింట్ అయితే కాదు. అంటే ఏది ఇది ఆ పత్రిక ఎక్కడుంది? ఆ పత్రిక మిస్ అయిందా? అలాంటి డౌట్‌లేమి మీకు అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎంత దాని వాక్యంలో ఉండాలో ఆయన నిర్ణయించాడు. అంతా తన వాక్యంలో సంపూర్ణంగా ఉంది. సో, ఆయనేమంటున్నాడంటే నేను సంఘానికి ఒక విషయం రాశాను. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించట్లేదు. ఆ ప్రధానత్వము అని ఉంది గదండీ! ప్రధానత్వము అంటే ఏంటి? ప్రధానత్వము అంటే ఫస్ట్. అందరికన్నా గూడా నేను మొదటి వాడినని మీరందరూ నన్ను గుర్తించాలి. మీరందరూ ఉంది ఎందుకంటే మీరు 2, 3, 4, 5, 6 అని ఫస్ట్ అయిన నాకు చెప్పటానికి. అర్థమైందా? ప్రధానత్వం కోరుకోవటం అంటే ఏంటి? అందరికన్నా పైనుండాలని.
అందరికన్నా పైనుండాలని. అందరూ ఆయన కిందుండాలని. తను కోరుకుంటున్నటువంటిది గర్వముతో కూడినటువంటిది. తను కోరుకుంటున్నటువంటిది తనంటే తనకు పిచ్చి ప్రేమనమాట. ఇష్టం. తనంటే తనకు చాలా ఇష్టం. కాబట్టే అందరికేం జెప్తున్నాడంటే, అందరి మీద నేనే డెసిషన్‌లు తీసుకుంటాను. నేనే లీడర్‌ని. నేనే బాస్‌ని. మీరందరూ ఎందుకున్నారంటే, నేను బాస్‌నని మీరు నాకు చెప్పటానికున్నారు. ప్రధానత్వము కావాలంట. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గూడా అబద్ధ బోధకులకుండేటువంటి ఒక లక్షణమే ఇది. ఇప్పుడు వెంటనే ఏమంటారంటే, పాస్టర్ గారు దియోత్రెఫే అబద్ధ బోధకుడు అని యోహాను అనలేదు. ఎక్కడ కూడా 9వ వచనంలో గాని, 10వ వచనంలో గాని ఇతను అబద్ధ బోధకుడిని అనలేదు. కానీ మీరు అబద్ధ బోధకులకి ఈ లక్షణం ఉంటదని అన్నారు గదా! నేను దియోత్రెఫే అబద్ధ బోధకుడని అనట్లేదు. ఈ లక్షణము అబద్ధ బోధకులకు ఉన్న లక్షణం. నేను సెకండ్ పీటర్ అంతా చెప్పాను. సెకండ్ పీటర్ చాప్టర్ 2 చెప్పినప్పుడు చెప్పాను. వాళ్ళలో ఎంత గర్వం ఉంటదో, ఎవరిని లెక్క చేయకుండా, అధికారాన్ని లెక్క చేయకుండా, రెండో పేతురు రెండో అధ్యాయం 10వ వచనం వివరించినప్పుడు నేను చెప్పాననమాట. అంటే ఈ లక్షణాలు ఏంటంటే విపరీతమైనటువంటి గర్వము, విపరీతమైనటువంటి స్వీయ ప్రేమ ఇదంతా ఉంటదంట. అందుకే వాళ్ళెప్పుడు గూడా వాళ్ళని కొంచెం తగ్గించినా, వాళ్ళ స్థానాన్ని తగ్గించినా తట్టుకోలేరంట. తట్టుకోలేరు కాబట్టే నేనేమంటున్నానంటే, అతనంటే చాలా ఇష్టం. ప్రధానత్వమును కోరుకున్నటువంటి వాడు. ఫస్ట్ ఉండాలి. అందరికన్నా ఫస్ట్ ఉండాలి. సంఘంలో నేనే హైయెస్ట్ అథారిటీ. నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పింది తప్ప నేను చెప్పంది ఏదైనా ఎవరు చేయటానికి కుదరదు. అది మొదటి లక్షణం. రెండో లక్షణము ఇతనికి హార్ట్ కరప్ట్ అవ్వటం మాత్రం కాదు. ఇతనికి మైండ్ గూడా కరప్ట్ అయింది. హెడ్ గూడా కరప్ట్ అయిందనమాట. అతను అంటే ఇప్పుడు రెండోదేంటంటే ఇతనికున్న ప్రాబ్లము ఇతను అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు. అధికారాన్ని తోసేస్తున్నాడు. నిరాకరిస్తున్నాడు. అధికారం తన పైన దేవుడు పెట్టినటువంటి అధికారాన్ని ఏం చేస్తున్నాడు? నిరాకరించటము, త్రోసివేయటం మీకు అర్థమవుతుంది గదా! ఈ మాటలు. అధికారమును త్రోసివేయటము అనేటువంటిది గర్వముతో వచ్చినటువంటి ఆలోచన ఇది. దేవుడు మన పైన అధికారం పెడతాడు. ఇప్పుడు చూడండి కుటుంబంలో బిడ్డల మీద తల్లిదండ్రులకి అధికారం ఇచ్చాడు. అలాగే సొసైటీలో మన మీద గవర్నమెంట్‌కి అధికారం ఇచ్చాడు. సంఘంలో, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల మీద నాయకులకు అధికారం ఇచ్చాడు. సో, ఈ స్ట్రక్చర్ ఉంది కదండీ! నా మీద అధికారం కలిగిన వాళ్ళున్నారు అని మనకు తెలిసినప్పుడు, వాళ్ళ అధికారానికి మనం ఏం చేయాలి? లోబడాలి. అధికారము అనేటువంటిది ఒక సర్కిల్ అనుకోండి. నాకు తెలిసి 'షెపర్డింగ్ ది చైల్డ్‌హుడ్' బుక్‌లో ఉన్నట్టుంది. అధికారం అనేటువంటిది ఒక సర్కిల్ అనుకోండి. మనము ఆ అధికారం కింద ఉన్నంత వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాము, భద్రంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము. అధికారమును నెట్టేసి బయటికెళ్ళామనుకోండి, ఆ సర్కిల్‌లో నుంచి బయటికెళ్ళామనుకోండి, బయటికెళ్ళిన ప్రతిసారి ఏం జరుగుతది? ఆపదలోకి వెళ్తాము. సమస్యల్లోకి వెళ్తాము, ఆపదలోకి వెళ్తాము. సో, మనం ఎప్పుడు గూడా మన పైన దేవుడు పెట్టిన అధికారానికి ఏం జేయాలి మనం? లోబడాలి. లోబడటం వల్ల ఏం జరుగుతది మనకి? మంచి జరుగుతది. దేవుడు దీవిస్తాడు. మనకి భద్రత వస్తది. అంతేకాదు చూడండి తల్లిదండ్రులు పిల్లల మాట వింటున్నారనుకోండి తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఎప్పుడు గూడా బిడ్డల క్షేమం జూసుకుంటారు కదా! ఇలా 2 చేతులు పెట్టి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మాట వినకుండా ఆ చేతులు నెట్టేసి బయటికెళ్ళిపోయారనుకోండి పిల్లలు. వాళ్ళు ఆపదలోకెళ్తున్నారని తల్లికి, తండ్రికి తెలుసు. అది మంచిది కాదని గూడా తెలుసు. దేవుడు వాళ్ళని దీవించడని గూడా తెలుసు కదా! ఇట్లా తల్లిదండ్రులు చేయి పెట్టి, నా బిడ్డల్ని నేను చక్కగా దేవుడు నాకిచ్చాడు. నేను పెంచుతాను నా అధికారం కింద అని అన్నప్పుడు, దేవుడు నాకిచ్చినటువంటి కృపలో పెంచుతానన్నప్పుడు, వాళ్ళు నిజంగా అలా పెరిగారనుకోండి. నేను అమ్మ మాట వింటాను, నేను నాన్న మాట వింటాను అని పెరిగాడనుకోండి, తల్లిదండ్రుల యొక్క దీవెన ఉంటది వాళ్ళకి. దేవుని యొక్క దీవెన గూడా ఉంటది వాళ్ళకి. అధికారం వద్దన్నాడనుకోండి, నాకు అవసరం లేదన్నాడనుకోండి, చాలా డేంజర్‌లోకెళ్ళిపోతారాళ్ళు. తల్లిదండ్రుల మాట వినని వాడు, సంఘంలో పాస్టర్ గారి మాట వినని వాడు నెక్స్ట్ స్టాప్ ఏంటి? ఫస్ట్ స్టాప్ హోము. రెండో స్టాప్ చర్చి. మూడో స్టాప్ ఏంటి? పోలీస్ స్టేషన్. మూడో స్టాప్ ఏంటి? అంతే కదా! ఫస్ట్ స్టాప్‌లో మాట వినలేదనుకోండి కుటుంబంలో అమ్మా, నాన్నది. పాస్టర్ గారి మాట కూడా వినట్లేదనుకోండి. ఎవరి మాట వినాల్సొస్తది నెక్స్టు?
పోలీసుల మాట వినాల్సొస్తది. ఎందుకంటే నెక్స్ట్ బ్యారియర్ అదే. ఈ బ్యారియర్‌ని తన్నేసి, ఈ బ్యారియర్‌ని తన్నేసి, బ్యారియర్‌ని తన్నేసి నెక్స్ట్ బ్యారియర్ అంటే అడ్డు. మనం ఎళ్ళకూడదు అటన్ని మనకు పెట్టేటువంటి అడ్డు. గవర్నమెంట్ నేనంటుంది. పోలీస్ అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ కంట్రోల్‌లోకొచ్చేస్తారు నువ్వు. తల్లిదండ్రుల కంట్రోల్ వద్దన్నావు, సంఘం కంట్రోల్ వద్దన్నావు. నువ్వెక్కడికెళ్తున్నావు ఇప్పుడు? విషయం ఏంటంటే నేనిదంతా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనిషికి పతనమైన మనిషికి ఎవరి కింద పెట్టుకోవటం ఇష్టం ఉండదు. వేరే అధికారం కింద పెట్టుకోవటం అసలు ఇష్టం ఉండదు. కానీ దేవుడు మన మంచి కోసమే మన పైన అధికారాన్ని పెట్టాడు. నేనంటాను ఒక అధికారం కింద పనిచేయటం మంచిది మనకి. మన జీవితానికి. ఒకళ్ళ అధికారం కింద, ఒక అధికారం కింద దేవుడు పెట్టిన అధికారం కింద మనం పనిచేయడం ఎప్పుడు మంచిది. అది మీకు మంచి చేస్తది. హాని చేయదు. సంఘంలో ఉన్న కాపరుల మాట వినండి అని నేను సంఘంలో చెప్తున్న ప్రతిసారి నా ఉద్దేశ్యం ఏంటంటే, మీకు దేవుడు మంచి చేస్తాడని. పాస్టర్ గారు చెప్పింది నేను వినను అన్నవాడే సమస్యలోకెళ్తాడు. పాస్టర్స్ చెప్పిన మాట వింటానన్నవాళ్ళు సమస్యలోకెళ్ళరు. ఇప్పుడు ఇతను ఎవరి మాట వినంటున్నాడు? ఎవరి మాట వినంటున్నాడు? ఎవరి అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు? అపోస్తలుల అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు. చూడండి ఆ మాట 10వ వచనంలో ఏమన్నాడు? దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు అన్నాడు. దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. అంగీకరించట్లేదంటే అర్థం ఏంటి? అంటే మేమొస్తానంటే రావద్దంటున్నాడనా? లేకపోతే మేము చెప్పింది చేయనంటున్నాడనా? మమ్మల్ని అంగీకరించట్లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను వస్తానన్నాను కానీ రావద్దంటున్నాడు. కాబట్టి మమ్మల్ని అంగీకరించట్లేదు. లేకపోతే నేను ఎవరినన్నా మిషనరీస్‌ని పంపిస్తానంటున్నాను. పంపిస్తానంటే మిషనరీస్‌ని పంపించొద్దంటున్నాడు. మమ్మల్ని అంగీకరించట్లేదు. హి ఈస్ నాట్ వెల్కమింగ్ అస్. హి ఈస్ నాట్ వెల్కమింగ్ అస్. అదే ఆ మీనింగు. అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మీనింగు హి ఈస్ నాట్ వెల్కమింగ్ అస్. నేను అనుకుంటాను వెల్కమింగ్ అస్ అనేటువంటిది లిటరల్‌గా మీనింగ్ అయ్యుండొచ్చు కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ అధికారాన్ని అపోస్తలుల యొక్క అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు. నిరాకరిస్తున్నాడు. అది అంటే ఏంటంటే అపోస్తలుడైన యోహాను నిజంగా అపోస్తలుడని కూడా చెప్పుకోలేదు. ఆయన పెద్దగానే చెప్పుకున్నాడు. ఆ అధికారం కలిగిన వాడైనప్పటికి కూడా తనను తాను ఒక పెద్దగానే చెప్పుకుంటున్నాడు. స్థానిక సంఘానికి నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడిగానే చెప్పుకుంటున్నాడు. ఆయన అంటాడు అపోస్తలుడైన యోహాను చెప్తే ఏంటి? నేను వినాలా? అపోస్తలుడైన యోహాను చెప్తే ఏంటి నేను వినాలా అని ఒక కాపరి అంటాడండి? క్రీస్తే మూలరాయిగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడుతున్న సంఘంలో అపోస్తుల పాత్ర ఏంటో తెలీదా మనకి? సంఘ నాయకులకు తెలీదండి? ప్రతి సంఘ నాయకుడు అపోస్తులు, ప్రవక్తల కింద అపోస్తులు, ప్రవక్తలంటే ఇప్పుడు మీరు మీరు వింటున్న అపోస్తులు, ప్రవక్తలు కాదు. అపోస్తులు, ప్రవక్తలు ఎవరు లేరు. వీళ్ళంతా ఫేక్. వీళ్ళ గురించి కాదు నేను చెప్తుంది. నేను చెప్తుంది దేవుని వాక్యం మనకిచ్చినటువంటి అపోస్తులు, ప్రవక్తల గురించి చెప్తున్నాను. ప్రభువుతో ఉన్నటువంటి అపోస్తుల గురించి మాట్లాడుతున్నాను. అంటే సంఘ నాయకత్వం ఎవరి కింద పనిచేయాలి? దేవుని కుమారుడే ఏర్పరచుకొని పంపించి దేవుని వాక్యం రాయించినటువంటి అపోస్తుల కింద పనిచేయాలి. అల్టిమేట్ అథారిటీ ఎవరో తెలుసా అండి ఇప్పుడు? ఇప్పుడు దేవుని వాక్యం. ఎందుకంటే న్యూ టెస్టమెంట్ అంతా కూడా అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యమే. అపోస్తుల యొక్క బోధ ప్రభు అపోస్తులకి ఏం చెప్పాడో వాళ్ళు మనకది చెప్పారు. మనము వాళ్ళ అధికారంకు లోబడాలి. ఇతనికి ఏమాత్రం కూడా ఆయనకు లోబడటం ఇష్టం లేదంట. ఇష్టం లేదని అంటున్నాడు. ఇష్టం లేదని తిరస్కరిస్తున్నాడు. లేకపోతే అంగీకరించట్లేదన్నాడు. రెండో పాయింట్. అంటే ఇతను హార్ట్ మంచిది గాదు. ఇతని హార్ట్‌లో ఏముంది? అతనంటే తనకు చాలా ఇష్టం. ఇతని హార్ట్ మంచిగా లేదు కాబట్టి ఇప్పుడు ఏంది హెడ్ గూడా పోయింది. మైండ్ గూడా పోయింది. మైండ్ ఏంటి? ఇప్పుడు మైండ్ ఏం చెప్తుంది? నీకు ప్రధానత్వం పోతది. నువ్వు యోహాను మాట ఇన్నావంటే ఇది నీ చర్చే. ఇది నీ కంట్రోల్‌లోనే ఉంది. ఎవరిని రానివ్వద్దు అని చెప్తుంటే ఇప్పుడేం చేస్తుంది? మైండ్ ఏం చేస్తుంది? మైండ్ ఏం చేస్తుందంటే నేను ఎవరి మాట వినను. నేను ఎవరి అధికారానికి లోబడను అని చెప్తుంది మైండ్. ప్రాబ్లమ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండండి. మైండ్ తర్వాత నెక్స్ట్ యాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికొస్తది? చెట్టు ఎప్పుడు ఎలా ఎదుగుతది? విత్తనం భూమిలోనే ఉంటది గదా! ఏర్లు భూమిలోనే ఉంటాయి కదా! సో, స్లోగా బయటకొస్తది గదా! సో, వాళ్ళు ఏం జేస్తున్నారనేటువంటి ఆ చెట్టు కొమ్మలో ఫలాలు. యాక్చువల్‌గా దానికి ముందు చాలా ఉంది స్టోరీ. ఆ స్టోరీ అంతా అర్థం జేసుకోవాలి. ఆ స్టోరీ ఏంటంటే,
ఇతని హృదయంలో చెడుంది. ఇతని హృదయంలో చెడుంది కాబట్టి అది మైండ్‌లో కూడా చెడొచ్చింది. ఇప్పుడు తర్వాత ఎక్కడికొస్తదది? యాక్షన్స్‌లోకొస్తది. హార్ట్ పోయింది, మైండ్ పోయింది. తర్వాత ఏం పోద్ది? తన యాక్షన్స్ గూడా మంచిగా మూడో పాయింట్ ఏంటంటే, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడంట. మొదటిది సెల్ఫ్ లవ్, రెండోది రిజెక్టింగ్ అథారిటీ, మూడోది చెడ్డ మాటలు. కరప్ట్ వర్డ్స్ ఆర్ వికెడ్ వర్డ్స్. మీరు తర్వాత ఏం పోయింది? మూడోది హార్ట్ పోయింది, మైండ్ పోయింది. తర్వాత నోరు గూడా పోయింది. ఏం పోయింది? నోరు పోయింది. అంటే ఏమంటున్నాడంటే, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు. ఆహ్, వదరు అనేటువంటి మాట మేబీ కొద్దిగా వివరణ అవసరమేమో. చెడ్డ మాటలు అనేటువంటిది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వదరు అంటే అర్థం ఏంటంటే అరవటం, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడటం. వదరు అనే మాటకి నేను చెప్తున్నాను, అర్థం ఏంటో చెప్తున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడటం, అరవటం, మనం పేలటం అంటాం గదా! అదిగో పేలటం గూడా వాడొచ్చు దానికి. పేలటం లేకపోతే వాగటం అంటాం గదా! వదరు అంటే వాగటం. వాగటం, పేలటం, అరవటం, తర్వాత ఉపయోగం లేని మాటలు, ఏమంటారంటే డంబాలు కొట్టడం అంటాం గదా! అంటే నోరు ఎట్ట పడితే అట్లా, ఎలా పడితే అలా మాట్లాడుతుంటది కదా! అది అది వదరు మాటలంటే. వదరుచు అంటే దాని అర్థం ఏంటంటే అదనమాట. మనం ఏమనొచ్చంటే ఇతను అపోస్తలుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు చెడుగా మాట్లాడుతున్నాడు వేరే వారి గురించి? అంటే వేరే వాళ్ళ గురించి మనం చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీడేంటంటే ఎప్పుడు గూడా వేరే వాళ్ళని తక్కువ చేయాలంటే ఏం చేస్తారు? వాళ్ళ గురించి చెడు మాటలు మాట్లాడతారు. వేరే వాళ్ళని తగ్గిస్తేనే గాని ఈయన స్థానము పెరగదు. సో, అంటే అపోస్తలులను, అధికారాన్ని తిరస్కరించడమే కాదు, అపోస్తలులను డైరెక్ట్‌గా వెర్బల్ అటాక్ జేశాడు. అంటే మనం ఏమంటామంటే నిజానికి అక్కడ ఎనకాల వాడిన చెడ్డ మాటలతో పాటు వ్యర్థమైన మాటలనేటువంటిది కూడా ఉంది మీనింగ్. అంటే పిచ్చి కూతలు, పనికిమాలిన మాటలు అంటుంటాం కదా మనం. చులకనగా, అగౌరవంగా, ఏమంటే డిస్పరేజింగ్‌లీ, నాన్‌సెన్స్ మాట్లాడుతూ ఉంటారు కదా! అట్లా మాట్లాడాడు. అంతేకాదు స్లాండరింగ్ గూడా ఉంది దీంట్లో. స్లాండరింగ్ అంటే అర్థం ఏంటంటే అపనింద, అపకీర్తి. అంటే యోహాను గురించి గాని, యోహాను గురించి పర్టిక్యులర్‌గా ఆయన చెడుగా మాట్లాడుతున్నాడు. చెడుగా మాట్లాడుతున్నాడు. మాట వినట్లేదు. ప్లస్ ఎక్స్‌ట్రా ఏం చేస్తున్నాడంటే ద్వేషము, పగ, లేకపోతే అలాంటి హృదయము, అంటే చెడ్డ హృదయం గదా! చెడ్డ హృదయంలో నుంచి చెడ్డ మనసొచ్చేసింది. చెడ్డ హృదయంలో నుంచి ఏమొస్తది? హృదయం నిండిన దాన్ని బట్టే పెదవులు ఏమవుతాయి? మాట్లాడుతా ఉంటాయి. సో, పెదవులు మాట్లాడటం గూడా మనకేమర్థం అవుతుందంటే, ఓహ్! యోహానుని, అపోస్తలుడిని చెడు మాటలు మాట్లాడుతున్నాడు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఎలా పడితే అలా మాట్లాడుతూ తన తను తను సుపీరియర్ అని, తన కంట్రోల్‌లో ఉందని సంఘం చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మూడవ లక్షణము. నాలుగవ లక్షణము, నెక్స్ట్ లక్షణం ఏంటంటే ఇతను చెడ్డ మాటలు మాట్లాడటం మాత్రమే కాదు. ఇప్పటివరకు తను తాను ప్రేమించుకున్నాడు. అధికారాన్ని తిరస్కరించాడు. చెడ్డ మాటలు మాట్లాడాడు. లాస్ట్‌లో అసలు ఇతను చేస్తున్నటువంటి ఇంకొక భయంకరమైనటువంటి పాపం ఏంటంటే సువార్తను అడ్డుకుంటున్నాడు. సువార్తని అడ్డుకుంటున్నాడు. లేకపోతే సత్యాన్ని అడ్డుకుంటున్నాడు. లేకపోతే పరిచర్యను అడ్డుకుంటున్నాడు. సత్యాన్ని అడ్డుకుంటున్నాడు. పరిచర్యను అడ్డుకుంటున్నాడు. సువార్తను అడ్డుకుంటున్నాడు. ఎలా అడ్డుకుంటున్నాడో చూడండి. అది చాలనట్టుగా అనే మాట ఉంది గదండీ! అంటే మా అధికారాన్ని తిరస్కరించాడు. నేను రాసింది, సంఘానికి రాసిన దాని విషయంలో నిర్లక్ష్యం చూపించాడు. నేను సంఘానికి ఒక విషయం రాశాను. దాన్ని పట్టించుకోవట్లేదు. మా అధికారాన్ని తిరస్కరించాడు. మా అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు. అంతేకాదు మా మీద చెడుగా మాట్లాడుతున్నాడు. సో, ఇదంతా గూడా ఈ ఈ డైరెక్షన్ అంతా గూడా అపోస్తలుల వైపు సంబంధించిందండి. ఇది చాలదన్నట్టుగా అంటే అర్థం ఏంటి? ఇంత చేసాడు గదా! ఇంత చేసినోడు ఆగాడా? ఆగల. ఆగకుండా ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాడంట? చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూడండి 3 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. 3 చేస్తున్నాడు. ఆ 3 ఏంటో ఒక్కొక్కటి నేను చెప్తాను. ఈ 3 గూడా సువార్తను అడ్డుకోవటం, పరిచర్యను అడ్డుకోవటంలోనే ఉంది. వీటిని 3 సెపరేట్ ఐటెమ్స్ కాదు. అవి 3 జరుగుతున్నాయి. మొట్టమొదట ఏంటంటే
అతను సహోదరులను తాను చేర్చుకోవట్లేదు. సహోదరులను తానే చేర్చుకొనకంటే అర్థం ఏంటి? సహోదరులు ఎవరు వీళ్ళు? ఈ సహోదరులు ఎవరు? ఈ సహోదరుల గురించి మనం మాట్లాడాం గదా! మూడో వచనంలో మాట్లాడాం. మూడో వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని అన్నాడు మూడో వచనంలో. అలాగే మీరు ఐదో వచనంలో ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. సో, ఈ సహోదరులు ఎవరు అంటే మనకు తెలుసు. సహోదరులు ఎవరంటే గాస్పెల్ మినిస్టర్స్ అంటే సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నటువంటి సహోదరులు. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి, నిత్య జీవం గురించి, పాప క్షమాపణ గురించి, దేవుని నీతి గురించి ప్రకటించడానికి దేవుడు తెలియని ప్రజల దగ్గరికి వెళ్తానికి ఈయన అపోస్తలుడుగాను, తర్వాత స్థానిక సంఘంగా వీళ్ళని పంపిస్తుంటే ఏం చేస్తున్నాడంట దియోత్రెఫే? వాళ్ళని చేర్చుకోవట్లేదంట. అంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. గాయి ఏం చేస్తున్నాడు వాళ్ళని? చేర్చుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నాడు. వాళ్ళు సువార్త పరిచర్య చేసుకుంటున్నాడు. అంతేకాదు ఆ సువార్త ఎక్కువ జరగాలని ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళని పంపిస్తున్నాడు. అంటే ఇంకా యాక్టివ్‌గా ఉన్నాడు దేవుడి పరిచర్యలో. ఎవరు గాయు ఇతనేం చేస్తున్నాడు? వాళ్ళని చేర్చుకోవట్లేదండి. సో, అతను చేర్చుకోకుండా ఉన్నాడంటే చేర్చుకోకుండా ఉన్నాడు. అదొక పాపం. సువార్థికులని ఇంటికి తీసుకెళ్ళకుండా ఉన్నాడు. అదొక పాపం అనుకోండి. అది పక్కన పెట్టేయండి. తర్వాత ఇంకెవరైనా మేము తీసుకెళ్తాం అన్నారనుకోండి చర్చిలో, ఆళ్ళనేమంటున్నాడు? కుదరదంటున్నాడు. వారిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. ఇది రెండోది. రెండోదేంటంటే ఎవరైనా మా ఇంటికి తీసుకెళ్తామంటే కుదరదని చెప్తున్నాడు. ఎవరు సువార్థికుడు? ఎందుకొచ్చాడు? కుదరదు. నేనే తీసుకోవట్లేదు. మీరెందుకు తీసుకుంటున్నారు మీ ఇంటికి? మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారు? కుదరదని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా గూడా ఇతని మాట పట్టించుకోకుండా వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనుకోండి. మిషనరీస్ గదా వీళ్ళని. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి. ఏం చేస్తున్నాడు? వారిని సంఘంలో నుండి వెలివేయుచున్నాడు. సో, వారిని సంఘంలో నుండి వెలివేయుచున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? సంఘానికి రానివ్వట్లేదు. అంటే ఇతనికి చాలా కంట్రోల్ ఉంది చర్చ్ మీద. చర్చ్ మీద ఇతనికి చాలా కంట్రోల్ ఉంది. కొంతమంది ఏమంటారంటే, ఓ చర్చ్ ఈళ్ళ ఇంట్లోనే కలిసేది. అందుకే రానివ్వట్లేదు చేర్చుకున్న వాళ్ళని. మనకు తెలీదు కానీ ఒకటి మాత్రం తెలుసు. ఇతనికి చాలా పవర్ ఉంది. పవర్ అంతా కూడా సెంట్రల్ ప్లేస్‌లో పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గరే పెట్టుకున్నాడు. స్థానిక సంఘాన్ని ఒక వ్యక్తి నడిపించకూడదు. స్థానిక సంఘాన్ని పెద్దలైనటువంటి వాళ్ళు నడిపించాలి. ఒక వ్యక్తి చేతుల్లో నిర్ణయాలు ఉండకూడదు. ఇది ఒకటి మంచిది. ఎందుకంటే కాపరులుగా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మన సంఘంలో నేను, అయోధ్య గారు, ఇంకొక 5గురు మొత్తం 7గురు ఉండబోతున్నాం. నిర్ణయాలన్నీ గూడా ఈ 7గురు మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఒక్క వ్యక్తికి అధికారం లేదు. నేను వాళ్లకు లోబడాలి. వాళ్ళు నాకు లోబడాలి. మ్యూచువల్ సబ్మిషన్. సింగిల్ అథారిటీ. సో, 7గురు పెద్దలు ఈ సంఘాన్ని నడిపిస్తుంటే, ఒకడి కంట్రోల్‌లోకి అసలు చర్చ్ ఎలా ఎళ్ళిపోయింది? చర్చ్ మొత్తం ఇతని కంట్రోల్‌లో ఎళ్ళిపోయింది. అతను కావాలంటే తీసి బయట పడేస్తున్నాడు. ఇప్పుడు చూడండి సువార్థికులొచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, వాళ్ళకి ధనమిచ్చి, మీరెళ్లి సువార్త పరిచర్య చేయండి అని చెప్పడం వల్ల, సువార్త పరిచర్య పెరుగుతది గదా! ఇంకా అనేక మంది దేవుడు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు గదా! ఆపటం ఏంటి? సువార్త పనిని ఆపటం ఏంటి? సువార్త పనిని గూడా ఆపాడు. సో, ఎక్కడ మొదలైంది? హృదయంలో మొదలైంది. తలకొచ్చింది. తల నుంచి నోట్లోకొచ్చింది. నోట్లో నుంచి ఇప్పుడు ఎక్కడికొచ్చింది? బయటకొచ్చింది. ఇదంతటికి కారణం ఏంటంటే, తనంటే తనకు పిచ్చి ప్రేమ. నిజంగా పౌలు అంటాడనమాట. నేను బ్రతికే జీవితం ఇక నా కోసం గాదు. నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువు కోసం బ్రతుకుతున్నా. నిజంగా ఇతనికి సువార్త తెలుసా లేదా అని నాకు డౌట్ ఉంది. సీరియస్ డౌట్ ఉంది ఇతని మీద నాకు. ఇతని మీద చాలా డౌట్‌లున్నాయి నాకు. ఇతనికి సువార్త తెలుసా? తెలీదా? సువార్త తెలిస్తే ప్రేమేది. పరిశుద్ధుల యెడల ప్రేమేది. ప్రేమే గాదు. సువార్త తెలిసిన వాడైతే సువార్త అనేక మంది దగ్గరికి వెళ్ళాలని కోరుకోవాలి గదా! అది గూడా కోరుకోవట్లేదు ఇతను. ఇతను తన సొంత స్వలాభం కోరుకుంటున్నాడు గానీ,
దేవుని గూర్చి గాని, దేవుని సంకల్పం గూర్చి గాని ఏ విధమైన ఆలోచన లేదు ఇతనికి. ఏంటి ఇతను ఎలాంటి వ్యక్తి? ఇతను అసలు బిలీవరా? అన్‌బిలీవరా? ఈస్ హి బిలీవర్ ఆర్ అన్‌బిలీవర్? టెక్స్ట్ చెప్పట్లేదు. నిజానికి యోహాను గూడా చెప్పట్లేదు. బిలీవరా? అన్‌బిలీవరా? అనే డిస్కషన్ లేదసలిక్కడ. టెక్స్ట్ చెప్పట్లేదు కాబట్టి నేను గూడా చెప్పట్లేదు. దాన్నక్కడ విడిచిపెట్టేస్తాను. అంటే వచనం చెప్పట్లేదు. ఇతను బిలీవరా? అన్‌బిలీవరా? అని చెప్పట్లేదు. కానీ అతను చేస్తున్న పనులన్నీ చూస్తుంటే హృదయం నుంచి, మనసు నుంచి, తన మాటల నుంచి అన్నీ మనం అర్థం చేసుకుంటే నాకైతే అనిపిస్తుంది ఇతను నిజంగా తిరిగి జన్మించిన వాడు కాదని అనిపిస్తుంది. తిరిగి జన్మించిన వాడు ఇలా ప్రవర్తించడు. మీరు బైబిల్‌లో ఎవరిని చూసినా కూడా నాశనం అయిపోయిన వాళ్ళు, పతనం అయిపోయిన వాళ్ళ లక్షణాలన్నీ సేటన్‌ని చూడండి. సేటన్ గూడా ఇలానే యెషయా గ్రంథం 14 అధ్యాయం గాని, యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం గాని ఇది చదివినప్పుడు నా అంతటి గొప్పవాడు లేడు. నేను దేవుని కన్నా ఉన్నతుడిని అయిపోతాను. అదంతా కూడా ఎక్కడ మొదలవుతుంది? హృదయంలోనే మొదలవుతుంది. హృదయంలో మొదలవుతుంది. తను ఏ అధికారానికి లోబడడు. తనను తను నాశనానికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరి జీవితాలు చూసినా సాతాను చూసినా అదే అనిపిస్తుంది. అబ్షలోము జీవితం, కొరాహు వాళ్ళ జీవితాలు, కొరాహు కుటుంబాల జీవితాలు, అబ్షలోము జీవితం, ఏ జీవితం చూసినా కూడా వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే ప్రేమించుకొని అందరూ కూడా వాళ్ళ కోసం ఉన్నారని వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారో వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్‌లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఆయన ఇవన్నీ విషయాలు నాకు తెలుసు. నేనేం చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి పెట్టెలో పెడతాను ఇవన్నీ అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నాకు తెలుసు. నేనొస్తాను. వచ్చినప్పుడు సంఘం ముందు నేను ఈ విషయాలన్నీ మాట్లాడతాను. ఇవన్నీ మాట్లాడతాను. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. ఇదంతా ఇలా విడిచిపెడితే కుదరదు. ఇలా విడిచిపెట్టడం కుదరదు. అంటే ఆయన ఎప్పుడెళ్తాడు అనేటువంటిది మనకు తెలీదు గానీ, బట్ వెళ్ళినప్పుడైతే ఏమన్నాడు ఇదంతా గూడా నేను మాట్లాడతాను అనన్నాడు. సో, ఆయన తప్పకుండా ఆయన వెళ్ళినప్పుడు మాట్లాడతానన్నాడు. సో, ఇలాంటి వ్యక్తి సంఘంలో నాయకుడిగా ఉండగూడదు. నిజానికి దియోత్రెఫ్ ఏం చేసుండాలో తెలుసా? నేను సంఘానికి నాయకుడిగా ఉండటానికి అర్హుడిని కాదు. నన్ను నేను తీసేసుకుంటున్నాను. నేను కిందకెళ్ళిపోతాను. నమ్మకమైన వాళ్ళ చేతుల్లో ఈ సంఘం పెడతాను అని చెప్పాలి. నిజమైనటువంటి వ్యక్తి అయితే. సువార్త కోసం పరిగెట్టాలి. తను పరిగెట్టాలి. పరిగెట్టే వాళ్ళకి ఇంకా సహాయం చేయాలి. అలాంటి హృదయం కలిగిన వాడు కాదు ఈ వ్యక్తి. సో, అందుకే దేవుని వాక్యంలో ఇలా నిలిచిపోయాడు. తనకి ఎండ్ ఏం జరిగిందో మనకు తెలీదు. తర్వాత మారాడో లేదో మనకు తెలీదు. తనకేం జరిగిందనేది మనకు తెలీదు. కాకపోతే ఒక నెగెటివ్ ఎగ్జాంపుల్‌గా మన ముందున్నాడు. అందుకే నేను అనుకుంటాను 11వ వచనంలో ఆ మాట అంటాడు కదా! ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుడిని చూసినవాడు కాదు. నాకు ఎందుకు ఆ వచనం వచ్చిందసలు తర్వాత? అంటే ఆ వచనం యొక్క అవసరం ఏంటి? ఇప్పుడు ఇద్దరిని ముందు పెట్టాడు. గాయుని పెట్టాడు. దియోత్రెఫెని పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఈ 2 చూపిస్తున్నాడా 11వ వచనంలో మనకి? నువ్వు ఎవరు ఏం చేస్తున్నారో చూడు. ఎవరిలాగా ఉండాలో చూడు. నేననుకుంటాను గాయకు చెప్తున్నాడు గానీ, గాయకన్నా గూడా ఆయనకి తెలుసు. ఇది సంఘం చదువుకునే పత్రికని. సంఘం చదువుతదని గూడా ఆయనకి తెలుసు. సో, సంఘానికి కూడా చెప్తున్నాడు. మనం 11వ వచనం నుంచి నెక్స్ట్ సండే మనం చూద్దాము మిగిలిన వచనాలని. మిగిలిన వచనాలు మూడో వ్యక్తితో స్టార్ట్ అవుతాయి. మూడో వ్యక్తి దెమేత్రి అనేటువంటి వ్యక్తి. దెమేత్రి గురించి మనం నెక్స్ట్ సండే తిరిగి యోహాను రాసిన మూడవ పత్రికకి వద్దాము. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.